అమ్మాయిలది తప్పుండి ఎక్కువ డివోర్స్ అవుతుందా లేకపోతే అబ్బాయిలది ఎక్కువ తప్పుండి డివోర్స్ అవుతుంది అని అనుకుంటున్నారు? అమ్మాయిలది అబ్బాయిలది అనటం కంటే డైవర్స్ రేషియో అనేది డ్యూ టు ద డిఫరెంట్ సో మెనీ రీజన్స్. అది దానికి మనం ఖచ్చితంగా ఒక రీజన్ అంటే చెప్పలేం. బట్ ద ప్రధాన రీజన్ అయితే మనం చెప్పింది ఏంటి అంటే ఇండివిజువాలిటీ ఫస్ట్, మన నుంచి నాకు, తర్వాత టెక్నాలజీ, తర్వాత మైగ్రేషన్. కాదు అంటే ఇప్పుడు బయట మనం ఎక్కువ వినేది ఏంటి అని అంటే ఒక అమ్మాయి అంతకు ముందు అంత ఇండిపెండెంట్గా ఉండేది కాదు, ఎక్కువ ఇంట్లో ఉండేది, ఇంట్లో పనులు చూసుకునేది, ఒక హౌస్ వైఫ్ లాగా ఉండేది, అందుకే ఎక్కువ డివోర్స్ అవ్వేది కాదు. కానీ ఇప్పుడు అమ్మాయిలు చాలా ఇండిపెండెంట్గా ఉంటున్నారు, మాకు యునో ప్రతిదీ మాకు దక్కాలి, మాకు ఆ రెస్పెక్ట్ రావాలి, మేము ఇంట్లో ఉండి పనులు చేయాలని అనుకోవట్లేదు, ఈవెన్ వీ వాంట్ టు వర్క్ అని వచ్చిన తర్వాత డివోర్స్ కేసులు అనేది ఎక్కువయ్యాయి అని బయట అనుకునే న్యూస్. జనరల్గా ఇండియన్ సొసైటీలో ఏంది అంటే మనకు ఒక సొసైటీ అంటే ఒక్కొక్క కంట్రీకి కానీ ఒక కమ్యూనిటీకి కానీ ఒక కల్చర్ అంటూ ఉంటుంది. మన కల్చర్లో ఏంది అంటే మనం ఒక 50 సంవత్సరాల క్రితం కనుక వెళ్తే మన కల్చర్లో ఏంటంటే ఉమెన్ ఈజ్ ఆల్వేస్ హౌస్ వైఫ్ ఉండి హస్బెండ్ సంపాదిస్తే ఆ సంపాదన మీద ఆధారపడి వీళ్ళు కుటుంబాన్ని రన్ చేయటం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుండే. ఓవరాల్ ద పీరియడ్ చేంజ్ అయిన తర్వాత ఏంటంటే ఇప్పుడు ఎవ్రీబడీస్ వర్కింగ్. సో డైవర్స్కి కారణం ప్రధానంగా అమ్మాయి సంపాదించడం అనేది అయితే తప్పదు. అండర్స్టాండింగ్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్. జనరల్గా నేను నా ఫ్యామిలీలో కానీ బయట కానీ నేను ఇప్పటికీ చూస్తున్నాను, అంటే ఆ అమ్మాయి ఎంత చదువుకొని ఉన్నా కూడా నువ్వు జాబ్ చేయకూడదు, ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకోవాలి, నేను జాబ్ చేస్తాను అనే అబ్బాయిలు ఇంకా ఉన్నారు. ఎప్పుడైనా కూడా మనం ఒక విషయాన్ని అయితే మనం అండర్స్టాండింగ్ చేయాల్సిన విషయం ఏంటంటే మనది పితృస్వామ్య కుటుంబం, అంటే మేల్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది మన కుటుంబాలలో. పిల్లలు మనకు పెంచడంలో కూడా ఏంటంటే ఇప్పుడు కల్చర్ మారింది. ఇప్పుడు పెంచడంలో ఇప్పుడు ఈ జనరేషన్కి ఏంటంటే ఆడవాళ్ళని మగవాళ్ళని అనేది ఈ జనరేషన్లో కొద్దిగా ఈక్వల్గా పెంచడం అనేది జరుగుతున్నది. కానీ ఇప్పుడు ఓవర్ ద పీరియడ్ మనం ఒక 20 years 30 years బ్యాక్ కనుక వెళ్తే అప్పుడు కొద్దిగా మగవాళ్ళని ప్రత్యేకంగా చూడటం, మాట్లాడితే నువ్వు మగని రావు అనటం, లేకపోతే ఇంకా ఏదో XYZ అనేది కొద్ది ఫెసిలిటీస్ అనేవి ఉంటుండే. ఉంచినప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుండే. ఆ ఫీలింగ్లో అప్పటికి చాలామంది ఇప్పటికంటే ఇప్పటికి కూడా కొన్ని వేల కుటుంబాలలో ఆ ఫీలింగ్ ఉంది అందరికీ. అంటే మగవాళ్ళు అంటే ఒక అనేది ఉన్నది. కానీ ఇప్పుడు మనకు ప్రధానంగా చూస్తే ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి ఆడమగ తేడా ఏం లేదు. అండర్స్టాండింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తాను నేను. మీరు నిజంగా నమ్ముతారా ఇప్పుడు అబ్బాయి అమ్మాయిని అంటే ఒక మెన్ అండ్ ఉమెన్ని ప్రెసెంట్ ఉన్న సొసైటీ ఈక్వల్గా చూస్తుంది అని? అది ఎప్పుడు చూడదు. అది టేక్ సో మెనీ ఇయర్స్. ఇప్పటికి చాలా ఇయర్స్ అయిపోతుంది. ఈ చాలా ఇయర్స్ అంటే మీ లెక్క ప్రకారం ఒక 15-20 years అయి ఉండొచ్చు. ఇప్పుడు ఒక 30 years క్రితం ఉమెన్ ఎంపవర్మెంట్ లేదు, వర్కింగ్ లేదు. ఇప్పుడు ఉమెన్ అనేవాళ్ళు కంపల్సరీ ప్రతి రంగాలలో మీ ప్రపంచంలో ఏ తీసుకున్నా కూడా ప్రతి దాంట్లో ఉన్నారు. వాళ్ళు ఏం ఫీల్డ్ ఏముంది. ఇప్పుడు నువ్వు ఒక పైలట్స్ ఉన్నారు, తర్వాత ట్యాక్సీ డ్రైవర్స్ ఉన్నారు, వర్కింగ్ ఉమెన్, IT ఎంప్లాయీస్, CEOలు, పెద్ద పెద్ద కంపెనీలు దేశాన్ని కూడా రన్ చేస్తున్నారు కదా. ఒక డివోర్స్ అయింది అని అంటే ఒక అమ్మాయిని ఒక రకంగా ట్రీట్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ అరే షీ గాట్ డివోర్స్డ్ అయ్యా అన్నట్టు మాట్లాడతారు. అదే అబ్బాయికి డివోర్స్ అయిందని హీ గాట్ డివోర్స్డ్ అండ్ హీస్ డేటింగ్ అదర్ గర్ల్ ఇప్పుడు అని అంటారు. జనరల్లీ దెర్ ఇస్ ఏ జెండర్ డిఫరెన్స్ ఇన్ ద సొసైటీలో. ఇంకా ఇప్పుడు ఇంకొక జనరేషన్, ఇంకో 2 generations వెళ్తే మీరు అన్నది మారుతుంది. ఇప్పుడు చూసే విధానంలో చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు చూసే విధానంలో తేడా ఏంటంటే ఇప్పుడు నా తల్లిదండ్రులు చూసే విధానం వేరే ఉంటుంది. ఇప్పుడు మా తల్లిదండ్రులు ఒక అమ్మాయిని చూసే విధానం వేరే ఉంటుంది. ఇప్పుడు నేను ఒక అమ్మాయిని చూసే విధానం వేరే ఉంటుంది. రేపు నా పిల్లలు చూసే విధానం వేరే ఉంటుంది. ఇప్పుడు మా తల్లిదండ్రులకు వచ్చారనుకో, వాళ్ళు అమ్మాయికి వర్క్ చేయటం కానీ లేకపోతే ఇతర విషయాలు స్వేచ్ఛ, లేకపోతే ఇప్పుడు వాళ్ళ దృష్టిలో ఇప్పుడు వాళ్ళు విలేజెస్ కాబట్టి మనం మాట్లాడితే ఏమవుతుందంటే వాళ్ళకు ఇప్పుడు మనం పబ్కి వెళ్తాం అనుకో సపోజ్, ఇప్పుడు ఈ జనరేషన్లో దే కెనాట్ డైజెస్ట్. అమ్మాయిలు తాగొద్దు, లేకపోతే అమ్మాయిలు స్మోక్ చేయొద్దు, అమ్మాయిలు తాగొద్దు, లేకపోతే అమ్మాయిల డ్రెస్సింగ్ ఇట్లనే ఉండాలని వాళ్ళ సిస్టమ్ అది. అక్కడ నుంచి కొద్దిగా వచ్చిన అనుకో, ఇప్పుడు నేను ఐ కెన్ యాక్సెప్ట్. ఈవెన్ దో నేను కొద్ది వరకు అంటే ఒక 70% వరకు ఐ కెన్ యాక్సెప్ట్. ఎందుకంటే నేను కొద్దిగా పెరగడం ఆ వాతావరణంలో పెరిగినా కాబట్టి నేను కొద్దిగా యాక్సెప్ట్ చేసేస్తాను.